నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగా. తాటిపూడి యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొండపల్లి. జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. పార్టీ బలోపేతం చేసేందుకు దిశ దశ నిర్దేశించిన వైఎస్ షర్మిల. ఘోష్ ఆసుపత్రిలో 30 లక్షలు విలువ చేసే సర్జికల్ పరికరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విరాళం ఇచ్చిన వసుధ ఫౌండేషన్ చైర్మన్ ను అభినందించిన మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు. సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది అనేది వారి తత్వం. అలాంటి సామాజిక సేవయే తమ ధ్యేయం. ఎన్నో పాఠశాలలకు, ఆసుపత్రులకు, అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వాటి యొక్క అవసరాలు నెరవేరుస్తూ ఎన్నో సంవత్సరాల నుండి విరాళాలను సహాయంగా అందిస్తూ వాటిని బాగు చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజుకు అభినందనలు తెలిపారు. ఈ రోజు వసుధ ఫౌండేషన్ స్థానిక ఘోష్ ఆసుపత్రికి ఇచ్చి 30 లక్షలు విలువ చేసే పలు వైద్య పరికరాలను పొలిటీ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ విజయనగరం పట్ల పలు సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. వసుధ ఫౌండేషన్ చైర్మన్ వెంకట రామరాజు మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు ఘోష్ హాస్పిటల్లో వైద్య పరికరాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఐఎంఏ నాయకులు డాక్టర్ జేసీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ నుంచి వెంకటరామరాజు గారు, అలాగే సుబ్బరాజు గారు హాస్పిటల్ కోసం ఎక్విప్మెంట్ అనేది డొనేషన్ చేశారు. ఆపరేషన్ టేబుల్స్, అలాగే మనకి చెకింగ్ కోసం ఎక్విప్మెంట్, అలాగే ఏసీలు, ఫ్రిడ్జ్, ఇటువంటి అన్నీ కూడా వారు డొనేషన్ చేశారు. వసుధ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదంతా సుమారు 30 lakhs కాస్ట్తో వాళ్ళ ఎక్విప్మెంట్ అనేది డొనేషన్ చేయటం జరిగింది. దీని ముందు రీసెంట్గా మనకి విజేంద్ర ప్రసాద్ గారు, ఎంపీ, రాజ్యసభ ఎంపీ గారు ఇక్కడ రిపేర్స్ కోసం, కాలమ్స్ బాగాలేవని రిపేర్స్ కోసం కూడా వారు 50 lakhs ఇవ్వటం జరిగింది. అలాగే మనకి హాస్పిటల్ కోసం ఇంకా ఎక్కువ ఫండ్స్ అనేది మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. త్వరలోనే ఆ ఫండ్స్ కూడా రెడీ అయి వస్తుందని కోరుకుంటా ఉన్నాము. ఇది మూడోసారి మన విజయనగరంకి వారు సహకరించడం మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఏంటంటే ప్రభుత్వాలు చేయవలసిన ధర్మాలు ప్రభుత్వాలు చేయాలి. మనము పౌరులుగా మనం మన వాళ్ళకి చేయగలుగుతామో మానవత్వం దృష్టితో మనం కూడా చేయాలి. సో ఇది చేయగలిగితే మన దేశం ఇంకా ఎవరి దేశం కంటే తక్కువ ఉండదు. అలాగ మనం ముందు వెళ్ళాలి. వెళ్తే బాగుంటుంది. అయితే దాతలందరికీ మనం గౌరవించాలి, మన అభినందన చెప్పాలి. దేవుడు వారికి ఆ ఆలోచన కలిగించారు కనుక మనకి అందరికీ, మానవుడికి మంచిదవుతుంది. ఆ దేవుడు వారిని కాపాడి ఇంకా వారి జీవితాల్లో మన అందరికీ పనికి రావాలని మేము ఆ ప్రార్థన చేస్తూ మా థ్యాంక్స్ చెప్తూ మా ధన్యవాదాలు, మీరు హెల్ప్ చేసినందుకు మా ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కారం. సో లాస్ట్ 25 years నుంచి కంటిన్యూస్గా ఆల్ ఓవర్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కువగా చేస్తూ ఎవరు ఎక్కువ ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు మా నోటీస్కి వస్తే కనుక వెంటనే మా మనుషులు పంపించి వాళ్ళని పైకి తీసుకొచ్చి 6 months మా పిల్లల్లాగా చూసుకుని, వాళ్ళు న్యాచురల్గా పర్లేదు మన పని మనం చేసుకోగలం అన్నంత వరకు మా పిల్లల్లాగా చూసుకుని వాళ్ళకి సహకరించి ఎదురుకెళ్తున్నాం మా సంస్థ. అలాగే మనకి 300 సంస్థలు ఉన్నాయమ్మా. అవి మెంటలీ రిటైర్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఎంతో కొంత అసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇటు వైజాగ్ కానీ, అటు రాజమండ్రి మీటింగు, తర్వాత
హైదరాబాద్లో 2 మీటింగులు, అలాగే మాది భీమవరం పక్కన గరగపల్లి కాబట్టి గరగపల్లిలో మా ఆశ్రమం ఉంది, ఓల్డేజ్ హోమ్ ఉంది, ఆర్ఫనేజ్ ఉంది. అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కొంచెం మోడిఫై చేసాం దాన్ని. విఆర్ఆర్వి వి అంటే వెంకటరామరాజు అండ్ వరలక్ష్మి ఫ్యామిలీ వసుధ ఫౌండేషన్ అని పెట్టి మా ఆస్తిలో యాజ్ ఆన్ టుడే మా పిల్లలకి 20% ఇస్తున్నాను నేను, 2 అబ్బాయిలకి. ఆ 20% కూడా విఆర్ఆర్కి ఇస్తున్నాను అది. సో మా తర్వాత మాకు వచ్చిన ఆస్తిలో మళ్ళీ 10% దానికి, అంటే 30% మా ఆస్తిలో దానికి భాగంగా ఇచ్చి వాళ్ళని మేము లేనప్పుడు కూడా వాళ్ళు ఇదే సేవ చేస్తూ ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా, పిల్లలు కూడా హ్యాపీగా అదే లైన్లో ఉన్నారు. సో ఆ కార్యక్రమంలో భాగంగా నీకు కూర్చొని కాస్త ఎక్విప్మెంట్ అది కావాలంటే మా నోటీస్కి ఏదైనా తీసుకురాకపోతే మీకు ఎక్కడైనా ఇదే కాదమ్మా, ఇంకేమైనా కావాలన్నా ఏదైనా అవసరం అవుతానే కావాలన్నా, లేకపోతే రెండోది హాస్పిటల్స్, ఈ హాస్పిటల్ అయినా కాదు ఏ హాస్పిటల్ అయినా ఏ స్కూల్ అయినా దాన్ని బాగు చేస్తాం. ఎవరికి ఏ రకమైన అవసరం ఉంటే మా నోటీస్కి వస్తే మేము చేయగలం. మా నోటీస్ చేస్తున్నామని కాదు కానీ ఉపయోగించుకున్న సంతోషం. భారతీయుల వారసత్వ సాంస్కృతిక సంపదైన యోగాను నేడు యావత్ ప్రపంచం అనుసరిస్తుందని, తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా గంటేడు మండలం తాటిపూడి జలాశయం వద్ద జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని సూచించారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నిజ జీవితంలో యోగాను భాగంగా చేసుకుని క్రమబద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడి దూరంగా ఉంటున్నారని, యోగాను ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనానికి ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. యోగా ద్వారా శారీరకంగా, మానసికంగా ఏకీకృతం చేసి వసుదైన ఆరోగ్య కుటుంబాన్ని ఏర్పాటు చేసేందుకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు కోట వద్ద యోగాసనాలను నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. యోగా శిక్షకులు యోగాసనాల ఆవశ్యకతను వివరిస్తూ అందరూ యోగా ప్రక్రియలు చేపట్టే విధంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా నెల రోజుల పాటు యోగాసనాలు నిర్వహించడమే కాకుండా యోగా పట్ల ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మరి గత నెల రోజుల నుంచి కూడా మనం విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో యోగా ఆంధ్రకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన కోట జంక్షన్ వద్ద మరి యోగాంధ్ర డెమోని మన స్థానికులు అందరి చేత కూడా, సిబ్బంది అందరి చేత కూడా మనం డెమో ఇప్పించడం జరిగింది. మరి యోగా కార్యక్రమం నిత్యం మన మానసిక ఉల్లాసానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి మన నిత్య జీవనంలో దీన్ని కూడా భాగంగా చేసుకుని మనము, మన కుటుంబ ప్రజలు, మన పరిసర ప్రజలు అందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ప్రతి నిత్యం కూడా ఉదయాన్నే అభ్యసిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 21న శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విశాఖపట్నంలో నిర్వహించి తలపెట్టిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం మంచిదే అయినా నిర్వహణ ఖర్చులో సగం ఉత్తరాంధ్రలోని మూతపడ్డ తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, భీమసింగి నష్టాల్లో తిరుగుతున్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీలపై పెట్టి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు రైతులకు చాలా లాభం చేకూరదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ గడిచిన నెల రోజుల నుండి ఉత్తరాంధ్రలోని ఒక్క అధికారి ప్రజా సమస్యలపై పని చేయలేని పరిస్థితి నెలకొందని, ఎవరితో మాట్లాడినా యోగాంధ్ర మీటింగ్, యోగాంధ్ర ఏర్పాట్లు అని చెప్పేవారని, మొత్తంగా ఉత్తరాంధ్ర పరిపాలన వ్యవస్థ పూర్తి స్థాయిలో కుంటుపడిందని, బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు, సిబ్బంది కూడా విసిగిపోయి పని చేస్తున్నారని బీసెట్టి బాబ్జీ ఆరోపించారు.
ఈరోజు దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో గడిచిన నెల రోజులు అంటే గత నెల 21/5/2025 నుంచి రేపు 21/6/2025 వరకు నెల రోజులుగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో ఒక్క అధికారికి ఖాళీ లేదు. ఎవరిని అడిగినా ఈ గడిచిన నెల రోజులుగా యోగాంధ్ర మీటింగు, యోగాంధ్ర ఏర్పాట్లు, కలెక్టర్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు. ఇదేం పరిస్థితి ఇది? ఈ రకంగా ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి? ఉత్తరాంధ్ర ఇప్పటికే ఉత్తరాంధ్ర అనగానే రెండు అంశాలు. ఒకటి, మన పిల్లలకు ఉపాధి ఉండదు. 2, వలసలు పోతాయి. 3, వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు వందలాది కోట్ల రూపాయలు పెట్టి ఈ పనులు చేసే కన్నా ఉత్తరాంధ్రలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం వల్ల రైతులు, కార్మికులు, ఉద్యోగులు నష్టపోయారు. ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, దిక్కు అంటూ తిరుగుతున్నటువంటి చోడవరం, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాలకు ఖర్చు పెట్టినట్టు దాంట్లో కొంచెం సగం డబ్బులు ఈ ఫ్యాక్టరీలకు ఖర్చు పెట్టుంటే రైతులు బాగుపడతారు, ఉద్యోగస్తులకు ఉపాధి ఉంటుంది, కార్మికులకు ఉపాధి ఉంటుంది, బయటని చాలామంది బ్రతుకుతారు, ఆ పరిసరాలని బాగుపడతాయి. మేము సంవత్సరం నుంచి గోస పెడుతున్నాం. అయ్యా, మీరైనా సరే కూటమి ప్రభుత్వం నుంచి తెరిపించండి, లేదా ఫ్యాక్టరీలని ఇతరాల కర్మాగారాలుగా మార్చండి, లేదా ఫ్యాక్టరీలు జనరవాడీలు పెట్టండి అంటే గతంలో కర్షక పరిస్థితిగా చైర్మన్గా పనిచేసిన చంద్రబాబు ఇది పట్టించుకోకుండా ఈ ఈవెంట్లు చేయడం వల్ల ప్రయోజనం కాదు. ఒక పక్క మున్సిపాలిటీల్లోని, కార్పొరేషన్లోని, మెప్మా ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలలో వస్తావా చస్తావా, తెల్లవారుజాము లేగు, 3కి లేగు, 4కి లేగు, సచివాలయం దగ్గర నిలబడాలి, మీరు బస్సు ఎక్కాలని చెప్పి భయంపిస్తున్నారు. సిఎల్ఆర్పీలని, ఆర్పీలని, మరి సిఓల్ని అందరినీ భయంపిస్తున్నారు. ఇదేమిటో అర్థం కావట్లా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కొద్ది వీటి నుంచి పక్కకి వెళ్ళిపోకపోతే చాలా అప్రతిష్ట వస్తుంది. ఉత్తరాంధ్రలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించండి, మా పిల్లలకు ఉపాధి కల్పించండి, ఇక్కడ రైతులకు వలసలేని పరిస్థితి చూడండి, కొత్త పరిపాలనా విధానాలను తీసుకురావాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలారెడ్డికి కార్యకర్తలు, నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. స్థానిక మెసానిక్ టెంపుల్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని ఏర్పాటు చేయాలి. అలానే ప్రతి మండలంలో మండల కమిటీలు, జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకురావాలన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం అనంతరం షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన పేరుతో బల నిరూపణ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు కనుక ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. చంద్రబాబు గారిని నిలదీయాలి. సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా
చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు, మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పాలి. మరొకసారి చెప్తున్నాం, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు, ఇంకోవైపు పర్మిషన్లు లేకపోయినా బల ప్రదర్శనలు చేసినా ప్రాణాలు పోయినా ఏ యాక్షన్ ప్రభుత్వం తీసుకోదా? పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా యాక్షన్? సమాధానం చెప్పండి. ఇది ఇలా ఉండగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్ వర్గం కనుచూపు మేరలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు బయటపడ్డాయి. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు అయింది. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీ మారడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా దిగవంత ఎడ్ల ఆదిరాజు జిల్లా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఆయన నాయకత్వంలో పలు పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులకు నేను ఉన్నాను అనే కాంగ్రెస్ జెండాను భుజానికి ఎత్తుకున్న నాయకుడు సరగడ రమేష్. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గంలోనూ పోటీకి దింపారు. పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడి పనిచేసిన సరగడ రమేష్ వర్గానికి షర్మిల పర్యటన సమాచారం జిల్లా పార్టీ అధ్యక్షులు బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యాసాగర్ రమేష్ వర్గానికి చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారి బయటపడ్డాయి. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మా నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్య ధగాకోరు పదాన్ని వాడిన టీడీపీ నాయకుడు గొల్ల వేణుగోపాల్ గారు నిరూపించాలి. అది నిరూపించకపోతే త్వరలోనే చట్టపూర్త చర్యలు కూడా వెనుకాడమని తెలియజేసిన పార్తీపురం మన్యం జిల్లా వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొండగోరి ఉదయ్ కుమార్ నిన్న సాలూరులో జరిగిన టీడీపీ బహిరంగ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు సాలూరు పట్టణం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన వైసీపీ నాయకులు, అభిమానులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మీద ఈ గొల్ల వేణుగోపాలరావు అనే టీడీపీ నాయకుడు దగాకోరు అన్నటువంటి ఎంతో పెద్ద పదాన్ని ఆయన వాడాడు. అసలు ఒక అబద్ధం చెప్పడం కూడా చేతకాని వ్యక్తి, ఎవరైనా వచ్చి అడిగితే అది చేస్తామంటే చేస్తారు, కుదరదంటే చెయ్యము, అవ్వదు అని చెప్పేసి పంపించేటటువంటి వ్యక్తి, దగాకోరు మోసాలు చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి ఎంతో పెద్ద పదాన్ని వాడాడు. అయితే ఆయన ఏం దగా చేశారు? ప్రజల్ని ఏం మోసం చేశారు? ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అభివృద్ధి వైపే ఆయన నడిచాడు తప్ప గిరిజనులకు మేలు చేయాలి, సేవ చేయాలని అంకిత భావంతో ఆయన రాజకీయాలు చేశాడు తప్ప ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయాలి, ఎవరిని వెన్నుపోటు పోడాలనేటువంటి ఎటువంటి రాజకీయాలు ఆయన చేయలేదు. పదాన్ని వాడినందుకు ఆయన చేసినటువంటి ఏమైనా దగాకోరు ఆ విషయాలు కానీ మోసపూరితమైన చర్యలు కానీ నిరూపించకపోతే మేము త్వరలో చట్టపూరితమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న మున్సిపల్ నాన్ పీహెచ్ కార్మికులందరికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ సంస్థ పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం 21,000, టెక్నికల్ కార్మికులకు 24,500 చెల్లించాలన్నారు. అలానే బకాయిలు ఉన్న జీతాలు, ఏరియాస్ చెల్లించాలి, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్, మంచినీటి సరఫరా, పర్యావరణం పరిరక్షణ చూస్తున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఐటియు నాయకుడు జగన్ అన్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలోనే కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగేందుకు వెనుకాడం వేసేదే లేదని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కార్మికులకు, అదేవిధంగా వాటర్ సప్లై, విలీన ప్రాంతాలు, లీకులు, ప్లాంటేషన్, ఎలక్ట్రికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని పట్టణ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి.
అందులో భాగంగానే విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రజానీకానికి త్రాగునీరు అందించడంలో కానీ, విద్యుత్ సౌకర్యాన్ని అందించడంలో కానీ, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళకి ఈరోజు జీతాలు అతి తక్కువ ఇస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న పెరుగుతున్న ధరలతో ఈరోజు 11,000తో ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకనే జీవో నెంబర్ 36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా ఈ మొత్తం కార్మికులందరికీ కూడా బేసిక్ వేతనం 21,000, టెక్నికల్ వేతనం 24,500 చెల్లించాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ మీద ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పిల్లల తల్లుల అకౌంట్లో నగదును జమ చేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులందరికీ తల్లికి వందనం నగదును వేయడం జరిగిందన్నారు. నగదు రానివారు ఆయా సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఈ పాఠశాల విద్యకు సంబంధించి 2వ తరగతి నుంచి ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వరకు, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ వాళ్ళ తల్లి తాలూకు అకౌంట్లోకి పడడం జరిగింది. దీంట్లో కొంతమంది అక్కడక్కడ ఏంటంటే కొంతమందికి పడలేదని చెప్పేసి కొంతమంది గ్రీవెన్సెస్ ఇచ్చున్నారు. అలా ఎవరికైతే ఏ స్టూడెంట్కి అయితే తల్లికి వందనం అమౌంట్ పడలేదు వాళ్ళు కన్సర్న్ సచివాలయానికి వెళ్ళినట్టయితే వాళ్ళ గ్రీవెన్స్ బేస్ చేసుకుని మరలా వాళ్ళు అగైన్ ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అప్పుడు తర్వాత రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పడతాయి. అలాగే ఫస్ట్ క్లాస్ సంబంధించి ఈ ఫస్ట్ క్లాసు జాయినింగ్స్ అన్నీ కూడా మేము 25th మేము కన్ఫర్మ్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లోకి తల్లికి వందనం అమౌంట్ అనేది వాళ్ళకి వేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలారెడ్డి కార్యకర్తలు నాయకులు సమావేశం అనంతరం విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. గాంధీ గారి పుట్టినరోజు ఆ సందర్భంగా అనేక చోట్ల రాష్ట్రంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి, అన్నదానం అయితేనేమి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు విజయనగరం జిల్లాలో మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ సమావేశం జరిగింది, కార్యకర్తలు నాయకులతో సహా. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం మేము కూడా సంతోషంగా జరుపుకుంటున్నాం. చాలామందికి అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు పార్వతీపురం కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ నందు పుస్తకాల వ్యాపారాన్ని వెలికితీసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలలో అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని, విద్యా సంవత్సరం రాకముందే అనేకమైన అక్రమ అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు నిలువెల్లా మోసం చేశారని, ప్రస్తుతం పుస్తకాలు, యూనిఫామ్, ప్యాకెట్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, అనేక రకమైన ఫీజులతో విద్యార్థులపైన అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఇంత వ్యాపారం జరుగుతున్న జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం, వారిపైన చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ అధికారి స్కూల్కి చేరుకొని బుక్స్ ఉన్న రూమ్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేశారు. ఈరోజు చూస్తామంటే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈరోజు అధిక మోతాదులో పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో భారీ మోతాదులో ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటి రోజున విజయవాడ నగరంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉన్న పుస్తకాలని సీజ్ చేయాలని చెప్పేసి ఆర్ఐఓ గారికి, మిగతా అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ అనేది ఏఎస్ఎఫ్ నాయకుల పైన అంటే దాడి చేయడం అనేది ఏమైనా చర్యగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్రమంగా
పుస్తకాలు, యూనిఫామ్ ఇట్లాంటి పేరుతో భారీ మోతాదులో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఎక్కడో వచ్చిన ర్యాంకుల్లో కూడా ఈరోజు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, భాష్యం కానీ అందరూ కూడా 1 1 1 1 అని చెప్పేసి ర్యాంకులు ముద్రించుకొని ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు మోసపూరితంగా చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ జిల్లాలో కూడా అనేక మార్లు విద్యాశాఖ అధికారులకి ఇలా పుస్తకాలు, యూనిఫామ్ ఉన్నామని చెప్పేసి అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇన్ఛార్జి డిఈఓగా ఉన్న రాజ్ కుమార్ గారు తక్షణమే స్పందించి ఇలా అక్రమాలుగా పాల్పడుతున్న వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో చెలో డిఈ ఆఫీస్కి పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నాకు డిఈఓ గారు ఫోన్ చేశారండి. ఇలా రవి గారు ఏఎస్ఎఫ్ఐ చైతన్య స్కూల్లో పుస్తకం అమ్ముతున్నట్టుగా కంప్లైంట్ చేశారు. అలా కొన్నారు, అర్జెంటుగా వెళ్ళండి, నేను ఇంకో వేరే దీంట్లో ఉన్నాను, మీరు అర్జెంటుగా వెళ్ళి అక్కడ ప్రాబ్లం చేయని చెప్పారు. ఇక్కడ రావడం జరిగింది. వచ్చినట్టు ఇక్కడ పుస్తకాలు చూసాము. ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. ప్రిన్సిపాల్ వెంటనే అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపేస్తాను చెప్పడం జరిగింది. వెంటనే అవి మరి రవి గారు మా అందరి సమక్షంలోనే అవి ఇప్పుడు వెనక చూస్తున్నారు. అవన్నీ కూడా ఒక రూమ్లో పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఈ పుస్తకాలు అమ్మడం గట్రా చెప్పడం జరిగింది. ఇక దీని మీద ఫర్దర్ యాక్షన్ ఆ ముందు విషయము ఇవి గట్ట పై అధికారిగా డిఓ గారు యాక్షన్ తీసుకుంటారు. పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరిగి రోగులు కలిసి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, మందుల గురించి రోగులను వివరాలు అడిగారు. ఈ సందర్భంగా పలువురు రోగులు, వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదు చేయడంతో తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తానని, వైద్యులను, అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద యోగా. తాటిపూడి యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొండపల్లి. జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. పార్టీని బలోపేతం చేసేందుకు దశ నిర్దేశం చేసిన వైఎస్ షర్మిల. ఘోషాసుపత్రిలో 30 లక్షల విలువైన సర్జికల్ పరికరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజతరాజు. విరాళం ఇచ్చిన వసుధ ఫౌండేషన్ చైర్మన్ ను అభినందించిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజతరాజు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.